Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then here we are discussing MCQs of November 20th. Then moving to the first and foremost one, who has recently discovered a small iron oxide crystals on the moon for the first time antunnadu. So Chinese scientists Chang'e 6, Change 6, Chandrayaan 3, Chang'e ఇది చేంజ్ కాదు Chang'e, Luna Bear Sheet అండ్ Luna 22 అంటున్నాడు. సో ఏ మిషన్ ద్వారా అని అడుగుతున్నాడు పాయింట్. చైనీస్ సైంటిస్ట్ వర్కింగ్ విత్ ద శాంపిల్స్ ఫ్రమ్ ద Chang'e 6, దిస్ వన్ Chang'e 6. Then this is a news actually. Discovered the small iron oxide crystals on the moon for the first time anamata. So our answer is A. So ikkada then Shandong University, Chinese Academy of Sciences recently made the first discovery of crystalline iron oxide. First one idi crystalline iron oxide. Crystalline iron oxide on moon మీద అనమాట క్రిస్టలిన్ ఐరన్ ఆక్సైడ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అనలైజింగ్ ద శాంపిల్స్ బ్రాట్ బ్యాక్ టు ద Chang'e 6 మిషన్, the samples from the south pole of the Aitken basin of the large impact basin అనమాట ఇది నోటిఫై చేయడం జరిగింది. ఏ కంట్రీ అంటే చైనా. Chang'e 6 మిషన్ పేరు Chang'e 6. సో ఆన్సర్ ఏ is the correct one. Have a look at the next question. Who has recently been chosen by the Cambridge Dictionary as the word of the year 2025? Which has recently, who has or which has recently chosen? Vibe coding 67, parasocial, manifest and 76. So Cambridge University recently introduced Cambridge kada adigaadu. Cambridge University parasocial. Already we come across this one twice vacham. Parasocial is the word of the year 2025, reflecting the widespread one-sided relationship people from with celebrities అనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే పారాసోషల్ అంటే వన్ సైడెడ్ రిలేషన్. సో యాజ్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ రిఫ్లెక్టింగ్ ద వైడ్ స్ప్రెడ్ వన్ సైడెడ్ రిలేషన్షిప్ పీపుల్ ఫ్రమ్ ద విత్ సెలబ్రిటీస్ అనమాట ఇన్ జనరల్గా, విచ్ డిస్క్రైబ్స్ ద ఫీలింగ్ ఆఫ్ అ క్లోజ్ బాండ్ విత్ సమ్వన్ యూ డోంట్ నో పర్సనలీ, లైక్ సెలబ్రిటీ ఆర్ డిజిటల్ ఫిగర్ అనమాట. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే దిస్ వర్డ్ వాడతాం, పారాసోషల్ అంటాం. ద వర్డ్ గెయిన్డ్ ప్రామినెన్స్ డ్యూ టు ద ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సనాలిటీస్ లైక్, ఈ పదాన్ని వాడింది ఎవరు అంటే మనకి అంటే ఏ కాంటెక్స్ట్లో అంటే టైలర్ స్విఫ్ట్ ఏఐ చాట్ బాట్స్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడారనమాట ఈ వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, ఈ సెలబ్రిటీ మీద మనకిష్టం ఉంటుంది కానీ వీళ్ళు మనల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కామన్ పర్సన్ దెన్ షో ఇంట్రెస్ట్ టువర్డ్ ది సెలబ్రిటీ, వన్ సైడెడ్ రిలేషన్ అనమాట. బట్ వీళ్ళకి మాత్రం వీళ్ళ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి కాంటెక్స్ని పారాసోషల్ అంటారు. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వేర్ విల్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద ఐసీసీ విమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ బిగిన్ అంటున్నాడు. ఫస్ట్ ఎడిషన్ ఐసీసీ విమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ, మలేషియా, థాయిలాండ్, యుగాండా, నమీబియా అండ్ జార్జియా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లాంచ్డ్ అ న్యూ 8-team గ్లోబల్ ఈవెంట్ అనమాట. 8-team గ్లోబల్ ఈవెంట్ ఇది. 8-team గ్లోబల్ ఈవెంట్ దెన్ ఎమర్జింగ్ నేషన్స్ ఐసీసీ విమెన్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ after the success of the Women's World Cup in India. The inaugural edition will be held in inaugural edition ekkada ante inaugural edition will be held in Thailand anamata. Thailand, Bangkok. That is the part. So what is the answer? Answer B is the correct one. B is the correct one anamata. That is the context. So then from 20th to 30th November, so part of the new 3-tier development pathway to boost the women's cricket, then this is planned. So competing teams వచ్చేటప్పటికి మనకి థాయిలాండ్ ఉంది దీనిలో, తర్వాత నెదర్లాండ్స్, పపువా గినియా,
పపువా న్యూగినియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, యుగాండా, ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. అంటే మనకి ఈ వరల్డ్ కప్ విన్ అయిన విమెన్స్ వరల్డ్ కప్ ఓడిఐ కప్ విన్ అయ్యాం కదా, సో దాన్ని దాదాపుగా 500 మిలియన్ వ్యూవర్స్ డిఫరెంట్ స్టేడియంలో హోల్డ్ చేశారన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇది ప్లాన్ వేయడం జరిగిందనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద ఎయిర్పోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ లాంచ్ Wi-Fi 7 in partnership with the Hawaii? Egypt, Jordan, UAE, Oman, Uganda. సో ఫస్ట్ కంట్రీ అంటున్నాడు, వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ, వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు లాంచ్ అంటున్నాడు. ఏ ఎయిర్పోర్ట్, ఏ కంట్రీ ఎయిర్పోర్ట్? సో దాన్ని మనకి ఇక్కడ వీటిలో టెక్నాలజీ పరంగా బాగా ఫాస్ట్గా ఉన్న వాటిలో మనం ఇవి తీసేసేయచ్చు, ఈ 3 ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు. టెక్నాలజీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నవి అంటే ఇలా కొత్త వైఫై కానీ ఇంటర్నెట్ సర్వీసెస్ అడ్వాన్స్డ్ వన్ అనౌన్స్ చేసే వాటిలో ఈ 2 కనిపిస్తాయి మనకి. బట్ ఒమన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. Oman has become the first one. So then first country to have airports with a world class Wi-Fi 7 with Oman airports rolling out the technology across all its facilities in a partnership with Hawaii and Meta. So that is the context. Answer D is the correct one. Moving to the next one, the government of India launched the AMR 2.0 initiative to tackle drug resistant infections. When was it launched for the first time అన్నాడు. ఎప్పుడు దీన్ని ఫస్ట్ టైం లాంచ్ చేశారు? లాంచ్ ద AMR 2.0 అంటున్నాడు. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0 బై ద అప్డేటెడ్ AMR 2.0. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 25 నుంచి 2029 దాకా దీన్ని కంటిన్యూ చేస్తారన్నమాట. టు బిల్డ్ అండ్ initial efforts and combat rising drug resistance with the One Health approach. What is that approach is called? One Health approach. So ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు అని, ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నాడు. ద ఫస్ట్ లాంచ్ ఆఫ్ NAP AMR was in 2017 అనమాట. aligned with the WHO global plan. సెకండ్ లాంచ్ 2.0 వచ్చేటప్పటికి ఇది 1.0 AMR 1.0 అనమాట. ఇది AMR 2.0 వచ్చినప్పటికి మనం ఇప్పుడే చూసాము. 2.0 ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అంటే 25 నుంచి 29 దాకా, కాబట్టి ఇది లాంచ్ అయింది 2025లో అనమాట. దట్ ఈస్ అ పార్ట్. సో కాంప్రహెన్సివ్ వన్ హెల్త్ స్ట్రాటజీ కవరింగ్ హ్యూమన్ హెల్త్, యానిమల్ హస్బెండరీ అండ్ ఎన్వైరాన్మెంట్, ఎయిమింగ్ టు కర్బ్ యాంటీబయాటిక్ మిస్యూజ్ అనమాట. యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, యాంటీబయాటిక్స్ మిస్యూజ్ని తగ్గించడానికి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట AMR అనేది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అఫీషియల్గా అన్నాడు. సో 2017. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ అమాంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద QS వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026 అంటున్నాడు. బాంబే, IIT బాంబే, ఢిల్లీ, ఖరగ్పూర్, మద్రాస్ అండ్ భువనేశ్వర్ ఇచ్చాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ అనమాట. IIT ఢిల్లీ. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ర్యాంకింగ్స్లో కూడా QS వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో అనమాట 2026 ర్యాంకింగ్స్. సో దెన్ గ్లోబల్ మార్కెట్లో వచ్చినప్పటికీ 205th పొజిషన్ అనమాట. 205వ పొజిషన్, 205th సస్టైనబిలిటీ 2026 ర్యాంకింగ్, 205th గ్లోబల్లీ అండ్ మెయింటైన్డ్ ఇట్స్ స్పాట్ యాజ్ ఇండియాస్ లీడింగ్ సస్టైనబుల్ యూనివర్సిటీ, దట్ ఈజ్ సస్టైనబుల్ యూనివర్సిటీ. దీని తర్వాత ఇది IIT ఢిల్లీ అనమాట. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ పొజిషన్, గ్లోబల్గా 205th పొజిషన్. దీని తర్వాత ప్లేసుల్లో IIT బాంబే ఉంది అండ్ IIT ఖరగ్పూర్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ IIT అంటే IIT ఖరగ్పూర్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బాంబే, IIT బాంబే వచ్చేటప్పటికి 235th ర్యాంక్ గ్లోబల్గా, ఇది 236th ర్యాంక్ అనమాట. ఇండియాలో స్పెషల్గా ఏంటి అంటే ఇండియా నుంచి 103 యూనివర్సిటీస్ దెన్ టాప్ ర్యాంకింగ్లో ఉన్నాయన్నమాట. టాప్ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీస్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.
విచ్ ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బిగిన్ ఇన్ గోవా అంటున్నాడు. విచ్ ఎడిషన్ అడుగుతున్నాడు, ఎన్నో ఎడిషన్ అంటున్నాడు. 54th, 5th, 6th, 7th, 8th. ఒక్కోసారి ఇంత సింపుల్ క్వశ్చన్లే కన్ఫ్యూజ్ చేస్తూ టర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, 56th ఇంటర్నేషనల్. సో కంక్లూడ్ అయ్యాయి మనకి, టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ నవంబర్ 20th నుంచి 28th దాకా అనమాట. సో దాదాపుగా దే ఫీచర్డ్ అరౌండ్ 240 ఫిలిమ్స్ అనమాట. ఫిలిమ్స్ ఏ కంట్రీ ఫోకస్ ఆన్ జపాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ ఇనిషియేటివ్స్, గ్రాండ్ ఓపెనింగ్స్ ఆపరేటెడ్ సెలబ్రేటింగ్ ఇండియన్ సినిమా. ఇట్స్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ గోవా అనమాట. గోవాలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం. విత్ ద లేటెస్ట్ ఎడిషన్ హైలైటెడ్ ద టెక్నాలజికల్ కన్వర్జెన్స్ విత్ ద క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. టెక్నాలజీ యూసేజ్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ అవార్డ్స్ని ఫోకస్ చేయడం జరిగింది. సో 56th IFFI ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో క్రియేటివిటీ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కంట్రీ ఫోకస్ జపాన్, country on focus Japan. So launched India's first AI film festival and cinema artificial intelligence hackathon anamata. So special one, 240 films ni screen cheyadam jarigindi 81 countries nunchi. 240 films from 81 countries. Answer C is the correct one. Moving to the next one, for how many times will Nitish Kumar, the JDU chief, take oath as the chief minister of Bihar? ఎన్నిసార్లు ఓత్ టర్న్ చేశారు? 9th, 10th, 11th, 12th, 13th. ఈసారి స్పెషల్ 10th టర్న్ అనమాట. 10th టర్మ్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో జనతాదళ్ కదా, జనతాదళ్ యునైటెడ్ పార్టీ చీఫ్ నితీష్ కుమార్ టేకెన్ ఓత్ యాజ్ ద 10th time చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద బిహార్ అండ్ బిహార్ గవర్నమెంట్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అడ్మినిస్ట్రేట్ ద ఓత్ అనమాట. గవర్నర్ వచ్చినప్పటికీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈయన ఓత్ చేయించడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయించారు. సో దాన్ని ఇక్కడ టోటల్ 27 మినిస్టర్స్ డిఫరెంట్ చీఫ్ మినిస్టర్తో పాటు కలిసి అందరూ ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ. దీనికి పెద్ద పెద్ద పర్సన్స్ లైక్ మన వైస్ ప్రెసిడెంట్ దీనికి అటెండ్ అవ్వడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ కూడా. So that is a speciality anamata. This is a context anamata. 10th time. Answer B is the correct one. Moving to the next one. Where will the 7th meeting of the National Security Advisors of the Colombo Security Conclave begin? 7th meeting of the National Security Advisors. National Security Advisor కనిపిస్తున్నారు చూడండి, అజిత్ దోవల్ కదా మనకి. 7th meeting. What is the number? 7th meeting of the National Security Advisor of the Colombo Security Conclave will be held in Sri Lanka, Maldives, Mauritius, India and Nepal ఇచ్చాడు. is in New Delhi, India. Answer D is the correct one. So NSA Sri Ajit Doval will host his counterparts from the member states, including member states లో మనకి Maldives, Mauritius, Sri Lanka, బంగ్లాదేశ్, ఇవన్నీ మెంబర్ కంట్రీస్ అనమాట. వీళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ అడ్వైజర్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈ మీటింగ్లో. దట్ ఇస్ అ స్పెషాలిటీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ప్రైమ్ మినిస్టర్ మోడీ పెయిడ్ ట్రిబ్యూట్ టు ద లక్ష్మీబాయ్ టు రాణి ఆన్ హర్ బర్త్ యానివర్సరీ. రాణి లక్ష్మీబాయ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అడిగాడు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ శ్రీలంక. శ్రీలంక కాదు కదా, సో షీఈ్ నాట్ బిలాంగ్స్ టు బీహార్ కూడా కాదు, మహారాష్ట్ర కూడా కాదు. సో మనం ఇక్కడ రాణి లక్ష్మీబాయి వాజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్ ఝాన్సీ అంటాం. అందుకనే ఆవిడకి ఝాన్సీ లక్ష్మీబాయి కదా, ప్రిన్స్లీ స్టేట్ ఝాన్సీ. సో దెన్ హియర్ ద కీ డీటెయిల్స్ రిగార్డింగ్ అసోసియేషన్ కనుక చూసామంటే, ఝాన్సీ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ దెన్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఇది కొన్ని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఝాన్సీ అనేది మధ్యప్రదేశ్ అనుకుంటారు చాలామంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, నార్త్ సెంట్రల్ అనమాట, నార్త్ సెంట్రల్ ప్రొవిన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. కుంతి అని ఇంకొక నేమ్ ఉంటుంది. కుంతి అనేది చాలా వరకు యూపీ అనిపిస్తూ ఉంటుంది. కుంతి అనేది యూపీలో కూడా ఉంది, బట్ కుంతి టెంపుల్, కుంతి కాంటెక్స్ట్ మనకి ఒడిస్సాలో ఉంది అనమాట. ఒడిస్సా చాలా ఫేమస్ వన్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? Uttar Pradesh is the answer. Answer B is the correct one.
So these are current affairs for the day. We will discuss some more in a next MCQ part. Okay, thank you.